నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. శనివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల ఆదివాసీ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఏఎస్పీ ఏవీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాలుగా రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్ ఫలాలు లంబాడీలకు నాన్ ట్రైబల్స్ కి దోచిపెడుతున్న ప్రభుత్వాలపై తీరని న్యాయం కోసం భద్రాచలంలో 28న ధర్మ యుద్ధం జరగనున్నదని పిలుపునిచ్చారు. స్వతంత్రం నుండి ఈ రోజు వరకు ఆదివాసుల హక్కుల దోచుకున్న రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధుల చర్యలను కుంజ శ్రీను విమర్శించారు. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా జరగాలని, గతంలో స్వార్థ ప్రయోజనాల కోసం లంబాడీల ఉద్యమానికి ఉపయోగించిన వారు సారి అదే ఉపయోగిస్తే ప్రజలు వారిని తేల్చిపారుతారని హెచ్చరించారు. వేలాది ఆదివాసులు భద్రాచలం వేదికకు విలంబును ఎక్కి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ ఆదివాసీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తొలగించాలి లంబాడీల ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలి లంబాడీల ఎస్టీ జాబితా నుంచి వెంటనే అమలు